ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనం దేవుని వాక్యములోని ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించబోతున్నాము. అది యెషయా 43 అధ్యాయం 19 వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడు అది బయలుపడుచున్నది. మీరు దానిని గ్రహింపలేరా? అరణ్యములో మార్గమును, ఎడారిలో నదులను కలుగజేయుదును. ప్రియులారా, మీ జీవితంలో పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా, దేవుడు కొత్త మార్గాన్ని తెరవగలడు. మీరు ఆశ కోల్పోయినా, దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. మీరు చూడలేని చోట ఆయన అద్భుతాలను సిద్ధం చేస్తున్నాడు. ఈ సందేశాన్ని చివరి వరకు వినండి. దేవుడు మీతో మాట్లాడి, మీ హృదయాన్ని బలపరచాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు గతాన్ని మరచిపోమని చెబుతున్నాడు. గత అపజయాలు, బాధలు, కన్నీళ్లు మీ భవిష్యత్తును నిర్ణయించవు. దేవుడు కొత్త ద్వారాలను తెరుస్తాడు. ఎవరూ ఊహించని విధంగా మీ జీవితంలో నూతన కార్యం ప్రారంభిస్తాడు. మీరు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా? దేవుడు చెబుతున్నాడు, నేను నూతన క్రియ చేయుచున్నాను. మీరు విశ్వాసంతో ఉండండి. దేవుని సమయం వచ్చినప్పుడు అరణ్యంలో మార్గం, ఎడారిలో నది కనబడినట్లుగా మీ జీవితంలో అద్భుతం కనిపిస్తుంది. ప్రార్థన. పరలోక తండ్రి, యేసు నామములో నీ సన్నిధికి వచ్చుచున్నాము. ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యం ప్రారంభించుము. నిరాశను తొలగించి ఆశను నింపుము. మూసివేయబడిన ద్వారాలను తెరువుము. ఆరోగ్యం, సమాధానం, ఆశీర్వాదం అనుగ్రహించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవుడు మీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.